హైదరాబాద్లో ఏ టైం అయినా ట్రాఫిక్ ఉంటుంది కదా. ఇట్స్ జస్ట్ 5:10 అయినా కూడా ట్రాఫిక్. అరే ఇన్ని బస్సులు ఉన్నాయి ఏంట్రా? అరే ఇంతమంది ఉన్నారేంట్రా పొద్దున్నే? నేనేమన్నా ప్రపంచానికి దూరంగా ఉంటున్నారా? జనాలంతా ఇక్కడే ఉన్నారా? అడి అమ్మా. గుడ్ మార్నింగ్. ఒక సూపర్ కాంబినేషన్ ఏంటో చెప్పనా? హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్స్ ప్లస్ సూపర్ బైక్ రైడ్. డెడ్లీ కాంబినేషన్ అండ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చెయ్యాల్సిన కాంబినేషన్. ఇవాళ ఒక కొత్త గ్రూప్తో రైడ్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం మీటింగ్ ఎవ్రీ వన్ ఫస్ట్ టైం నాది. సో ఈడు బ్లాక్ చేసి పడతాడా? ఈడు మొత్తానికే బ్లాక్ చేస్తాడు. సరిపోయింది. సో ద మీటింగ్ పాయింట్ ఈజ్ వెస్పా అండ్ అప్రిలియా షోరూమ్, మియాపూర్. కొంచెం ముందుకుంటుంది నాకు తెలిసి. 5:30కి మీటింగ్ పాయింట్ అన్నారు. బీ దేర్ ఎట్ 5:30 ఎట్ మీటింగ్ పాయింట్. 5:18 అవుతుంది ఆల్మోస్ట్. సో ఆన్ టైం. మనం అంతే కదా, ఎప్పుడైనా ఆన్ టైమే ఉంటాం. అట్లుంటుంది మనతోనే. అందరూ కొత్త వాళ్ళే, అందరు కొత్త వాళ్ళే. హౌ డిడ్ ఐ గెట్ టు నో అబౌట్ దిస్ గ్రూప్ ఇస్, ఇఫ్ యూ గైస్ నో రేవంత్ తెరాల, మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు. ఆ అబ్బాయి మంచి కాంటెంట్ ఇస్తూ ఉంటాడు, క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ట్రాక్ డేస్ ఎట్సెట్రా అన్ని. సో యా, ఐ గాట్ టు టెక్స్ట్ హిమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అతనికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే హీ రెస్పాండెడ్ అండ్ దెన్ నన్ను గ్రూప్లోకి యాడ్ చేశాడు. సో దెన్ ద కాన్వర్సేషన్ స్టార్టెడ్ బిల్డింగ్ అప్ అండ్ దెన్ గ్రూప్ రైడ్స్ గురించి మాట్లాడుకుంటూ అనాలే అనుకుంటా. బ్రో మరి ఇంత బ్లాక్ చేసి పడేస్తే ఎట్లా? ఈ గ్రూప్ పేరు సండే రైడర్స్. సో మోస్ట్లీ వీకెండ్స్లోనే రైడ్ చేస్తుంటారు ఎవరైనా. ఆల్మోస్ట్ ఆల్ బైకర్స్, ఆల్ రైడర్స్. సో మోస్ట్లీ వీకెండ్స్లోనే రైడ్ చేస్తూ ఉంటారు బికాజ్ దాట్స్ ద పీస్ఫుల్ టైమ్ ఇన్ ద సిటీ. వీక్ డేస్లో తెలిసిందేగా మీకు అందరికీ, ఆల్ ద టైమ్ ట్రాఫిక్. ఇప్పుడు వీకెండ్స్కి వీక్ డేస్కి పెద్ద తేడా లేదన్నట్టు అయిపోయింది. బికాజ్ వీకెండ్స్లో అందరూ జనాలు బయటికి రావడం స్టార్ట్ చేశారు. లైక్ వీకెండ్స్ ఆర్ ది ఓన్లీ డేస్ దే గెట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ, స్పెండ్ సమ్ టైమ్ అవుట్ సైడ్, గోయింగ్ టు మూవీస్, రెస్టారెంట్స్, ఎవ్రీథింగ్. సో బైకర్స్కి అయితే ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైమ్ బికాస్ that's when we get to enjoy the machines. So yeah, U-turn తీసుకోవాలి, వెళ్ళాలి, have to meet and greet everyone. I think నేను ఒక్కడే, I'm the only one who's new in the group right now. So the location is Premier Automobiles, Vespa and Aprilia showroom. So yeah, అక్కడేవో లైట్స్ వెలుగుతున్నాయి. I hope that very much disappointed. So yeah, getting started from here. We have Duke 390, S1000RR, my bike, Aprilia 660, Aprilia 457, Aprilia 457, and there's one more S1000RR. So good lineup బాగుంది. And we're getting started. ఇక్కడ నుంచి అరౌండ్ కొంచెం ముందుకెళ్తాం. There are also a few other people joining up, and then we'll meet there. Let's get on the bike. Sounds beastie, man, beastie. బీస్ట్, ఒక బీస్ట్ లాగా సౌండ్ చేస్తుంది 660 అయితే. అసలు ఆ సూపర్ బైక్ సౌండ్ లేనిది ఇది కదా మనం మిస్ అయింది చిన్నప్పటి నుంచి. ఎక్కి కిరికిరి. ఇక మనలో ఉన్న తెలంగాణ పోరాడు బయటకు వస్తాడు. ఇక అమ్మ, నైస్ లైన్అప్ మ్యాన్. వీఆర్ గోయింగ్ టు నాందేడ్ హైవే. అసలు అది సూపర్ హైవే అనమాట. దాట్ ఈస్ సంథింగ్ యూ కెన్ గెట్ టు ఎంజాయ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ యాజ్ అ బైకర్. కొట్టి పడుతున్నారు రైళ్ళు. మందేమో బ్రేకింగ్ అవ్వని బండి, రప్ప గుంజలేమో. నేనైతే నా స్పీడ్లో నేను వెళ్తాను. స్లోలీ విల్ డూ ద స్లోలీ బిట్. అది స్టాక్ ఎగ్జాస్టే. వెనకాల ఉన్న వైట్ ఆర్ సిల్వర్ కలర్ S1000RR వచ్చేసి ఆక్రాపోవిచ్ ఎగ్జాస్ట్.
RS 660కి ఉన్నదేమో SC ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్ అంట. ఐ థింక్ దిస్ ఇస్ అ ట్విన్ సిలిండర్. కొంచెం బికాస్ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ రియలీ వెరీ మచ్ కంఫర్టబుల్ రైడింగ్ సో క్లోజ్ టు దెమ్ yet. Because fairly, I would say this is still a new bike because it's not yet done with the first service. గ్రూప్ తో రైడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు నేను, ఎందుకంటే చాలా 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 ఇయర్స్ అయిపోయింది నేను గ్రూప్ తో రైడ్ చేసి. అది కూడా ఎప్పుడు చాలా ఇయర్స్ క్రితం ఒక KTM రైడ్ చేశాను. ఎంతైనా కొంచెం ఈ ట్రాఫిక్ తగ్గేంత వరకు కొద్దిగా బంపర్ టు బంపరే ఉంటాము మోస్ట్లీ. దాని తర్వాత పీపుల్ విల్ స్టార్ట్ డిసపియరింగ్. ఆ S1000 అయితే ఇక చెప్పక్కర్లేదు. ఎంతైనా మనం మన బండిని కొంచెం జాగ్రత్తగా కొడితేనే మంచిది, ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ ఫెయిర్లీ న్యూ బైక్. సో కొద్దిగా జాగ్రత్తగా కొట్టుకుంటూ వెళ్తే బండికి మనకి ఇద్దరికి మంచిది. వాళ్ళంటే కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ దే గాట్ కనెక్టెడ్ విత్ ద బైక్స్. బేసిక్గా బైక్ అండ్ బైకర్ కి బాండింగ్ ఒకటి ఉంటది. సో దాన్ని మాస్టర్ కూడా చేయడం ఇంపార్టెంట్. బికాస్ ఆ కనెక్షన్ నీకు అర్థమైందంటే సబ్ కాన్షియస్లీ యుల్ స్టార్ట్ కమాండింగ్ ద బైక్ అండ్ ఇట్ స్టార్ట్ రెస్పాండింగ్ టు యూ. అలా ఉంటది. లెట్స్ రైడ్ ఎ బిట్ స్లో మ్యాన్. మనకంత కంగారు ఏం లేదు. ఒక సండే రైడ్ ని మంచిగా, సాటర్డే సండే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాన్, ఒక సాటర్డే ఒక వీకెండ్ రైడ్ ని మంచిగా ఎంజాయ్ చేయాలి. కంగారు పడుతూ గుడ్డలు చింపేసుకుంటూ థ్రాటిల్ ఓపెన్ చేసి అంటే పాప్స్ అండ్ బ్యాంగ్స్ మ్యాన్ ఫ్రమ్ దట్ S1000. గ్రూప్ రైడ్ బాగుందా లేదా అనేది నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు. బికాజ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ న్యూ టు మీ. నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే గ్రూప్ రైడ్స్ చేసేటప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలి. బికాజ్ నాట్ జస్ట్ ఫర్ ద రైడర్స్, ఫర్ అదర్ వెహికల్స్ ఆన్ ద రోడ్ యాజ్ వెల్. బికాజ్ పీపుల్ సమ్ టైమ్స్ గెట్ ప్యానిక్. జనాలకి టెన్షన్ వస్తుంది ఫస్ట్, అమ్మ ఇన్ని బైక్స్ సడన్గా ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు అని చెప్పేసి కొంచెం స్లైట్ టెన్షన్ అయితే పడతారు. అండ్ దే గెట్ అటెంటివ్. ఆ అటెంటివ్ స్టేట్లో వాళ్ళ వెహికల్స్ కొంచెం అటు ఇటు తిప్పడానికి ట్రై చేస్తారు. సో ఇఫ్ ద గ్రూప్స్ రైడింగ్ ఈజ్ నాట్ ఫార్మేటివ్, గ్రూప్ రైడ్ ఫార్మేషన్ లేదు, అంతా ఒక స్ట్రెచ్లో ఒక లైన్లో ఒక లేన్ ఫాలో అవుతున్నారు అంటే దట్స్ వెరీ గుడ్. లేదు లేన్ స్ప్లిటింగ్ చేస్తున్నారు అంటే కొంచెం చూసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఐ డోంట్ నో, బట్ యా దిస్ ఈజ్ మై థాట్. ఓ ఈ ట్రాఫిక్లో ఎంతైనా కొంచెం రైడింగ్ అంటే అటు ఇటు జరుగుతూ ఉంటాం మనం కూడా. సో యా కొంచెం కేర్ఫుల్గానే వెళ్ళాలి. రోడ్ మీద ప్లెయిన్ సైడ్ కనిపిస్తేనే థ్రాటిల్ ఓపెన్ చేయండి, లేకపోతే కొంచెం కంట్రోల్ చేసుకోండి. దట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. బికాజ్ థ్రాటిల్ ఓపెన్ చేయడం బాగానే ఉంటుంది, దాని తర్వాత బ్రేకింగ్ కెపాసిటీ లేకపోతే, బ్రేకింగ్ స్కిల్ లేకపోతే వెళ్ళి ముద్దు పెడతారు దేనికైనా. ఫ్యూల్ కొట్టించుకోవడానికి లోపలికి వెళ్ళారు, మన దగ్గర ఫ్యూల్ ఉంది, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఆల్మోస్ట్ టాప్అప్ చేయించాక 1.8 liters అయింది. Now it still has around 15 liters completely adding up with everything. ఎంత లేదైనా ఒక 10 liters అయితే జమ్మని లాగచ్చు. సో ఫార్ సో గుడ్ గ్రూప్ రైడ్తో అయితే, నో కంప్లైంట్స్ అండ్ నథింగ్ దట్ ఐ యామ్ వరీడ్ అబౌట్. బట్ కాకపోతే మనది ఫెయిర్లీ న్యూ వెహికల్ అండ్ వాళ్ళు మనం కూడా వేస్తున్నారు. మనం కూడా కొంచెం అంటే ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ అప్ ద థ్రాటిల్ fully. Will do first servicing avani. Let's take it slow, man. Let's take it slow. You know, confidence రాలేదు, కాన్ఫిడెన్స్ ఇంకా బిల్డ్ అవ్వలేదు అంటే మాత్రం యూ జస్ట్ హ్యావ్ టు కంట్రోల్ యువర్ థాటిల్. కంట్రోల్ చేసుకోవడమే నేర్చుకోండి. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బైక్. ఓకే గెటింగ్ స్టార్టెడ్ అగైన్. ఫ్యూయల్ అయిపోయింది. దే ఆర్ డన్ విత్ ఫ్యూయల్ అప్. Let's get started.
బా RS 660 అయితే ఫుల్ లౌడ్ ఉందబ్బా, ఫుల్ లౌడ్. I think we can claim it as the loudest exhaust for RS 660. SC ప్రాజెక్ట్ అంటేనే లౌడ్. ఈ మాత్రం బ్రేకింగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే చాలా ఉత్తమం. ఈ గుర్తొద్దురా నాయన బండి ఈ ప్యాచ్ల వల్ల. మన ఫాలోవర్స్ ఒక అతను ఒక మంచి మాట చెప్పాడు. అన్నా ఓపెన్ ద వీడియో విత్ ఎ మోటివేషన్. బ్రో నేను చెప్పేది ఒకటే, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ టు బై ఎ సూపర్ బైక్. బట్ మీకు అది డ్రీమ్ బైక్ అంటే మీరు ఖచ్చితంగా అన్ని చింపుకుని కొన్ని సాక్రిఫైసెస్ చేసి దాన్ని సాధించుకోవాలి తప్ప నథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ టు యువర్ వే. నథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఈజీ. అండ్ ఎవ్వడు మీ చేతికి తీసుకొచ్చి ఏమివ్వడు బ్రో, ఏమివ్వడు. థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఎవ్రీథింగ్. నేను నీకు ఇది చేస్తే నువ్వు నాకు ఇది ఏం చేస్తావు. జస్ట్ గివింగ్ యూ అ గ్రేట్ ఎగ్జాంపుల్. మీరు జాబ్ చేస్తున్నారు. జాబ్ ఎందుకు చేస్తున్నారు? డబ్బుల కోసం, రైట్? అరే మీ కంపెనీ ఓనర్ లైక్ మీ ఎంప్లాయర్ ఆడు మీకు 50,000 ఇస్తున్నాడంటే వాడు ఆ 50ని ఎంత లేదన్నా 1,50,000 అయినా చేద్దామని చూడ 3 times. దట్ ఈస్ బేర్ మినిమం టు ఎక్స్పెక్ట్ 3 times ఆఫ్ వాట్ హీ వాంట్స్ టు పే యూ. సో థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ అ బిజినెస్ ట్రాన్సాక్షన్. మీకు ఏదైనా సరే బిజినెస్ ట్రాన్సాక్షనే. సో మీ వాల్యూ పెంచుకోండి, మీ స్కిల్స్ పెంచుకోండి. మీ స్కిల్స్కి తగ్గట్టు మీ స్కిల్స్ని సేల్ చేయడం కూడా మీకు రావాలి. సో మీకు డ్రీమ్ బైక్ ఉంది, దాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారు, బట్ ప్లాన్ లేదు, ఏం లేదు అంటే మాత్రం ఇట్ ఈస్ జస్ట్ ఎ విష్. కానీ అన్నా అట్లా కాదు, ఐ రియలీ హ్యావ్ ఎ డ్రీమ్ అండ్ ఐ రియలీ వాంట్ టు గెట్ దట్ బైక్ అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి, మాట్లాడుకుందాం. నాస్టీ వాటర్ అబ్బా, నాస్టీ వాటర్. అది స్టిల్ గో స్లో, వెరీ స్లో. రోడ్ అయితే కనిపిస్తుంది కానీ కాకపోతే వాటర్ చిందినే అనుకో వెనక్కి బండి మొత్తం గలీజ్ అవుతుంది అసలు. ఇక చెప్పక్కర్లేదు మనం. హే దిస్ గైస్ ఆర్ ఫిషింగ్ మ్యాన్. ఇంట్రెస్టింగ్. ఇక ఈ వెట్ టైర్స్ పెట్టుకుని ఆడ ఏమొప్పుతాం మనం. లెట్స్ డ్రై దమ్ అవుట్. వద్దురా ఓకే, నాట్ ఈవెన్ బ్యాడ్. Again we are on the Nanded highway. జనాలు అసలు లైక్ దే జస్ట్ వాంట్ టు రిప్ ఓపెన్ ద థ్రాటిల్ అన్నమాట ఈ హైవే చూస్తే. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ హియర్ ఇట్. యాక్చువల్గా అయితే మైక్ నాయిస్ కూడా వస్తుంటుంది. నైస్. సో ఇలా సెట్ చేస్తారనమాట. క్రూజ్ కంట్రోల్ అయితే సెట్ చేసుకున్నా మంచిగా 102 kilometers, 102 kmph, 103. ఓకే నైస్, నాట్ సో బ్యాడ్. హ్యాపీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మ్యాన్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైయింగ్ అవుట్ ది క్రూజ్ కంట్రోల్ అనే మోటార్ సైకిల్. చాలా బాగుంది. లైక్ చిన్నపిల్లోడు సాంబార్ పడుతున్నట్టుంది. ఈ గ్రూప్ రైడ్స్ వల్ల ఇదే ప్రాబ్లం. వాళ్ళ బైక్స్ అన్ని బ్రేక్ ఈవెన్ అయిపోయి ఉంటాయి. అదేమో ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదు. పెద్దవాళ్ళు కొనుక్కునేది ఊరికే 120 వెళ్ళడానికి. హైవే కనిపిస్తే కొట్టాలి, ఓపెన్ చేయాలి బాటిల్. కనపడిన ప్రతి దావా దగ్గర చూస్తున్నాను వాళ్ళు అక్కడ ఆగారేమో అని. పృథ్వీరాజ్ హీస్ లుకింగ్ అవుట్ ఫర్ ద బైకర్స్. సో నాట్ అట్ ఆల్ ఎ ప్రాబ్లం. చూస్తున్నాడు మీకు వస్తున్నారా లేదా. ఇది గై తలుచుకున్నానా లేదా పాపం ఆగాడు అబ్బాయి. నైస్ పర్సన్. सॉरी आई एम बीइंग स्लो 6000 RPM के ऊपर नहीं जा सकता. Yeah, very understanding group, man. Life is all about exploring, man. అంతే కదా.
ఇప్పుడు నువ్వు ఎంత ఎక్స్ప్లోర్ చేసి ఎంత తెలుసుకుంటే నీకు అంత అన్ని జ్ఞాపకాలు అన్ని మెమరీస్ ఉంటాయి. ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని అలా బాగుగా వేస్ట్ కదా. ఏం గమనించలేదా, లేకపోతే స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఎక్కడా లేవా? హైవేస్ ఆర్ సూపర్ బైక్ బెస్ట్ ఫ్రెండ్స్. హైవే మీద తిప్పుతూనే కదా అయ్యా ఈ బైక్స్ కి ఒక మీనింగ్, ఒక అర్థం, ఒక పరమార్థం. లేకపోతే ఇంట్లో పెట్టుకుని సిటీల్లో తిప్పుకొని ఎందుకురా నీకు? స్ట్రెచ్ ఒక 25 కిలోమీటర్స్ ఎంజాయ్ చేద్దాం అన్నారు. గోప్రో ఛార్జింగ్ అయిపోతోంది. స్ట్రెచ్ బాగుంటా ఏం చేయమంటావు నన్ను? బ్రేక్ ఇన్ అవ్వలేదు బండి. ఈ పేషెన్సే కావాలనేది. సూపర్ బైక్ చేతిలో ఉంటది, ఎస్. బ్రేక్ ఇన్ పీరియడ్ అవ్వదు, ఎస్. కొంచెం స్లోగా నడపాలి, ఎస్. దాట్స్ వాట్ మాస్టరింగ్ ది ఆర్ట్ ఆఫ్ పేషెన్స్ బ్రో. ఉండాలి, అది ఉండాలి. వాట్ ఎవర్ ఐ డూ నేను ఏం చేసినా 130 కంటే ఎక్కువ వెళ్ళలేను. 6000 RPM క్రాస్ అవ్వలేను. స్లోగా ఈజీగా రైట్. నాకు తెలిసి గోప్రో చచ్చిపోతుంది ఇప్పుడు. Saturday vlog ends here. Nanded Highway ఇది. I'll give you a little bit small summary about the ride. A group of riders ని కలిసాను. They're very, very generous. They're very good people. They're taking care of the riders. Like Prithvi is the one who initiated the ride. And నేను వస్తున్నానా లేదా అని కూడా ఆగాడు. Yeah, nice guy. Nice location. నైస్ రోడ్. సార్ నా బండి బ్రేక్ ఇన్ పీరియడ్ అయిపోయింది అంటే మాత్రం దెన్ యూ కెన్ టచ్ ది రెడ్ లైన్. మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ పేషెన్స్. స్పీడ్ లిమిట్ ఇది 80 km అంట. ఒక్క దీంట్లో 80 వెళ్ళానంటే పూతుంటారు. సో యా బాయ్స్ అండ్ గర్ల్స్, దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.